రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా పిల్లల ముందు సీఎం రేవంత్ రెడ్డి దిగజారుడు విధంగా మాట్లాడారని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ నాయకులు ఎర్రోల శ్రీనివాస్, దేవి ప్రసాద్, ప్రతాప్ రెడ్డిలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పిల్లల ముందు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన తీరు బాగాలేదన్నారు. తెలంగాణ పరువును సీఎం రేవంత్ రెడ్డి తీస్తున్నారని మండిపడ్డారు. తన తీరు మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని తెలిపారు. పర్వతాలతో ఢీకొన్నంత సాహసం పెద్ద పర్వతాలని తీసేవతల బారేశారు. సమైక్యవాదులను ఎదుర్కొన్నప్పుడు తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఎన్ని దాడులను ఎదుర్కొంటే ఇక్కడ దాకా వచ్చిండ్రు. చాలామంది ఇట్లాంటి వాళ్ళందరి సాలల్లో నీ గురువుల దగ్గర నుంచి మెల్లమెల్లగా బయలుదేరిన ఓ చిన్న గులకరాయు నువ్వు. ఏం కాదు నీ వల్ల. నీ ఫార్స్ డ్రామాలన్నింటినీ, ఈ వెకిలి మాటలన్నింటినీ కూడా ప్రజలు చాలా అప్రమత్తంగా గమనిస్తున్నారు. చిత్రగుప్తుడు కదా నీ పాపాల చిట్ట రాసుకున్నట్టు, శిశుపాలుడి తప్పుడు కృష్ణుడు రాసుకున్నట్టు ప్రజలు రాసుకుంటున్నారు. ఏదో అడిమేర గుడి దెబ్బ ఒకసారి ముఖ్యమంత్రి అయితే కావచ్చు, కానీ మళ్ళీ ఎప్పుడు జీవితంలో ఇంకోసారి కుర్చీ మీద కూర్చునే ఆ అర్హత కానీ అవకాశం కానీ రాని స్థితికి, పతనం అంచులకి వెళ్ళిపోతున్నది వాళ్ళ ఈ కాంగ్రెస్ పరిపాలన, ఈ ముఖ్యమంత్రి. కనుక ఈ దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి, ఈ దుర్మార్గపు వేషాలు, ఈ వికృతమైనటువంటి రాజకీయాల నుంచి ఎంత తొందరగా తెలంగాణ విముక్తి చెందాలని చెప్పి ఇవాళ మనందరం కూడా కోరుకోవాల్సి ఉంది. దానికోసం ఉద్యమించవలసి ఉంది. ప్రజల్ని ఒకటి చేయాల్సి ఉంది. ఈ రుణమాఫీ ఉత్త డ్రామా అని ఎవరైతే రుణమాఫీకి అమలు చేయండి, మీరు 100 రోజుల గ్యారంటీలు అమలు చేస్తామంటే హరీష్ రావు గారు ఆగస్టు 15 వరకు పెట్టి అలాగే రుణమాఫీ కూడా మీరు అమలు చేయండి 6 గ్యారంటీలతో పాటు నా రాజీనామా విశ్లేస్తానండి. హరీష్ రావుకు రాజీనామాలు విసిరేయడం బీఆర్ఎస్ పార్టీ కొత్తగా, ప్రజల ఆకాంక్షల కోసం పదవుల్ని విసిరేసినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అనేక సందర్భాల్లో రాజీనామా చేసినాం. మళ్ళీ ప్రజల ఆకాంక్షతో మళ్ళీ ఎన్నికై హరీష్ రావు గారు మరి అత్యధిక ప్రజాదరణ పొందినటువంటి నాయకుడు. ఇలా హరీష్ రావు గారి మీద మేము దాడి చేస్తాం అని చెప్తే ఈడ ఊరుకోవడానికి తెలంగాణ సమాజం సిద్ధంగా లేదు. డెఫినెట్గా మీరు దాడులు చేస్తే ప్రతి దాడులు తప్పవు. డెఫినెట్గా ఎవరు మీరు వచ్చి కొడుతుంటే మేము గాంధీలాగా ఒక చెంప కొడుతూ ఇంకో చెంప పడడానికి మేము ఎవరం లేవు. కానీ మేము ప్రతిపక్షంలో ఉన్నాం, చాలా సంయమనం పాటిస్తూ ఉన్నాం. మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం. ప్రజాస్వామిక పద్ధతుల్లో ధర్నాల ద్వారా, రిప్రజెంటేషన్ల ద్వారా మా సమస్యలు పరిష్కరించండి అని చెప్పేటువంటి ఒక ప్రయత్నం ఒక రాజకీయ పార్టీగా చేస్తున్నాం. అంత తెలంగాణ ఉద్యమంలో హింసాత్మకమైనటువంటి చర్యలు వద్దని మా కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఏ ఆదేశం అయితే ఉందో ఇప్పటికీ అది తెలంగాణ సమాజం పాటిస్తూ ఉంది. కానీ మీరు అడిగిన ప్రతి దాడి అనేటువంటి దానికి మీరు చేస్తూ ఉన్నారు. సిద్దిపేటలో హరీష్ మీద దాడి అంటే మరి క్యాంప్ ఆఫీస్కి వచ్చి ఫ్లెక్సీలు చింపడము, ఇక్కడ దాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఉందన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. ఇట్లా మీరు మాట్లాడుతూ ఉంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు మీరు ఏదన్నా తేవాల్చుకుంటే సిద్దిపేటను హరీష్ రావు గారు చేసిన దానికంటే ఇంకా గొప్పగా చేసి ప్రజల మనసు చూరగొనండి. ఇలా మీరు వస్తుండ్రని కారం పొడి, రాళ్ళు, లాఠీలు పట్టుకున్నామని దుష్ప్రచారం చేస్తూ ఉన్నాడు మైనంపల్లి. అసలు మిమ్మల్ని పట్టించుకోలేము మేము అసలు మిమ్మల్ని పట్టించుకోలేం. మా క్యాడర్ స్వచ్ఛందంగా 2 లక్షల రైతు రుణమాఫీ అయింది అని మీరు డబ్బా కొట్టుకుంటున్నారు కదా. మొత్తం తెలంగాణలో 42% మాత్రమే రైతు రుణమాఫీ జరిగింది, ఇంకా 58% జరగలేదు. కాబట్టి ఆ సమీక్షా సమావేశం, అవగాహన సదస్సు కోసం మేము పెట్టుకున్నాం. మీరే ఏం పనిలేక ఇలా ఈ రైతు రుణమాఫీ ప్రజలకు డైవర్ట్ చేయడానికి ఇలా బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఈ వైరుధ్యం సృష్టించడానికి ముఖ్యమంత్రి గారు మైనంపల్లి ఒక చిల్లర వ్యవహారం చేసిండ్రు కాబట్టి ప్రజలే తిరస్కరిస్తారు. ఇలా ఏమైంది, జాతరకు వచ్చేటోడు వస్తాడు, పోయేటోడు పోతాడు. ఇలా కూడా గదే జరిగింది. తొవ్వంట పోతుంటే మస్తు పోతుంటే, ఏనుగులు పోతుంటే కుక్కలు మరుగుతాయి. ఇలా మేము కూడా గట్లే అనుకున్నాం తప్ప మైనంపల్లి వస్తే పెద్ద తోపు, దమ్ముంటే ఆపు అనేది ఎవడేం లేదు. ఇక్కడ మేము అక్కడ దాదాపుగా 1000 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్ అన్నీ కూడా రద్దు చేసినటువంటి నాయకుడు ముఖ్యమంత్రి ఎవరైనా ఉంటే రేవంత్ రెడ్డి. మరి మైనంపల్లి హనుమంతరావు గారు మీరు చేయాలనుకుంటే దాడి రేవంత్ రెడ్డి గారిని చేయండి. అదే కాకుండా ఇవాళ సిద్దిపేటకి ఎందుకు వచ్చిందంటే రాహుల్ గాంధీ మెప్పు పొందాలో లేకపోతే రేవంత్ రెడ్డి గారు మెప్పు పొందో కొడుకు మంత్రి పదవి కోసమే
కొడుకు మంత్రి పదవి కోసం ఇలా సిద్దిపేట మీదకి దాడికి వచ్చింది. సిద్దిపేట దాడికి వస్తే సిద్దిపేట ప్రజలు పట్టించుకున్నారా? నీ ఎంబడి 200 కార్లు తెచ్చుకున్నావు, 500-600 మందిని తెచ్చుకున్నావు. సిద్దిపేట ఎవరు లేడు ఇక్కడ, సిద్దిపేట ప్రజలు లేరు ఇక్కడ. నీ ఎంబడి వచ్చిన కుక్కలు మాత్రమే ఉన్నాయి. వాళ్ళంతా రోజు భూముల సెటిల్మెంట్ చేసుకోవడం, దందాలు చేసుకోవడం, గుండాయిజం చేయడం, కబ్జా కొరలే వచ్చింది ఎంబడి తప్ప నిజమైనటువంటి ప్రజానాయకులు ఎవడు రాలే, నిజమైనటువంటి ప్రజాసేవ చేసే వాళ్ళు ఎవరు రాలే. ఇలా నీ కొడుకు లబ్ధి కోసమో నీ రాజకీయ పునర్జన్మ కోసమో ఇట్లాంటి ర్యాలీలు చేస్తుండొచ్చు, కానీ ఇవి సమంజస ప్రజాస్వామ్యంలో ఇది తిరగబడతారు. ఇలా కేసీఆర్ గారు ఒక మల్లన్న సాగర్, ఒక కాళేశ్వరం, ఒక రంగనాయకుల సాగర్, ఒక కొండపోచమ్మ సాగర్, ఒక పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల, ఒక సీతారాముల ఎత్తిపోతల, ఒక చరిత్రను అంటే ఇరిగేషన్లో ఒక చరిత్రను